भारतवर्षे भरतखंडे मेरोः दक्षिण दिग्भागे आग्नेय प्रदेशे कृष्णाकावेर्यो मध्यदेशे समस्त देवता ब्राह्मण हरिहरसन्निधौ अस्मिन्नुत्तमान् व्यवहारिका प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये श्वासनाम संवत्सरे उत्तरायणे शशिर ऋतौ माघमासे शुक्लपक्षे दशम्यां रोहिणी नक्षत्रे युक्तायां सौम्यवासरायुक्तायां राजा राष्ट्र अभिवर्धड्डं लोकक्षेमाभिवर्धड्डं अस्य यजमानस्य మీ పేరు గోత్రం మనసులో అనుకోండి సార్. గోత్రస్య నామధేయస్య పత్ని సమేతస్య పుత్రస్య సపుత్రకస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ హభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివర్ధడ్డం సకల కార్య అనుకూల సిద్ధర్థం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవ ఆచార్యముఖేన అద్య కరిష్యే. గోవింద లక్ష్మీరమణ గోవింద. ఓం పద్మకన్యకాయై నమో నమః. శుభోదయం. శుభాన్ని అందించేటువంటి చక్కని శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షంలో దశమి తిథిపూర్వకంగా సాగుతూ ఉండేటువంటి ఈ చక్కని రోహిణీ నక్షత్రయుక్తమైన బుధవారం నాడు హిందూ సమయాన్ని చక్కగా అనుసరించి సూర్యోదయం నుంచి 8 గడియల 23 విఘడియల కాలం జరుగుతూ ఉన్నటువంటి చక్కని ఈ బుధవారం నాడు అదిగో శ్రేష్టమైనటువంటి మంత్రక్షేత్రం, మంత్రస్వరూపిణి అయినటువంటి పద్మావతి మాతృమూర్తి తమ నిత్య తిరు కళ్యాణ విశేషాన్ని నిర్వహించుకునేటువంటి శుభంకరమైనటువంటి క్షణాలు. మహాలక్ష్మిగా అద్భుతమైనటువంటి పరమాత్మను నిరంతరం సూచించేటువంటి శక్తి రూపిణిగా అమ్మవారు ఎప్పుడూ ప్రకాశమానంగా ఆయనతో ఎడతెగకుండా ఉంటూనే ఈ విశ్వరూపంలో ఇక్కడ కనబడుతూ ఉంటుంది. కాబట్టి పరమాత్మ అభివ్యక్తమైతే అంటే బయటికి కనబడితే విశ్వంగా ఉంటారు. కాబట్టి విశ్వమే మొదటగా కనబడుతుంది. కాబట్టే విశ్వము పరమాత్మ యొక్క రూపమే. కాబట్టి పరమాత్మ ఎక్కడున్నాడు అని వెతకనక్కరలేదు. పరమాత్మ ఎక్కడున్నాడయ్యా అంటే ఇదిగో పరమాత్మ ఈ విశ్వరూపంలోనే ఉన్నాడు. ఏ విధంగా అయితే ఒక నటుడు వేషాన్ని ధరించి తన వేషంలో కనబడుతూ ఉంటాడు ఎప్పుడు, కానీ అతన్ని నటుడుగా అతన్ని గుర్తుపట్టాలి అంటే ఇది వేషం అనేది గమనించి వేషానికి అసలైనటువంటి నటుడికి ఉన్నటువంటి ఆ భేదాన్ని గుర్తిస్తే ఎలాగైతే ఆ వేషగాడు వేషాన్ని ధరించినటువంటి అసలైనటువంటి నటుడు నటన వల్ల కలిగేటువంటి ఇది విధానం రెండూ కూడా ఎలాగైతే సమన్వయమవుతుందో అట్లే పరమాత్మకు ప్రపంచానికి సమన్వయం కలుగుతుంది. అందుకనే అటువంటి పరమాత్మ నిరాకారుడు, నిశ్చలుడు, నిరంజనుడు అని అన్నీ కూడా నిర్గుణ స్వరూపంగా చెప్పబడేటువంటి పరమాత్మను ఆయన మనని గుర్తుపట్టడం ఎట్లా అన్నప్పుడు ఆయన్ని గుర్తుపట్టేటువంటిది ఆయనలో ఉన్నటువంటి శక్తి ద్వారా. ఆ శక్తి యొక్క పరిణామమే విశ్వం. కాబట్టి విశ్వం ద్వారా విశ్వేశ్వరుణ్ణి గుర్తుపట్టమని శాస్త్రం యొక్క సంకేతం. ఆ సంకేతాన్ని అనుసరించే ఆయనలోని శక్తిని అమ్మవారుగా చెబుతున్నారు. అటువంటి ఆ శక్తి అమ్మవారు అంటే పరమాత్మనే బయటికి కనబడినప్పుడు విశ్వరూపంలో కనబడుతున్నాడు. అనేకములుగా పరమాత్మ ఒక్కడే, ఆయన యొక్క శక్తి ఒకటే, కానీ దాని ఆవిష్కారం అనేక రూపాలలో అనేక విధాలుగా అనేకంగా కనబడుతుంది. కాబట్టే ఆత్మ ఒకటే, అనాత్మ అనేకం. అనాత్మగా కనబడేటువంటిది జీవుడుగా, జగత్తుగా, ఈశ్వరుడుగా కనబడుతూ ఉంటుంది. జీవజగదీశ్వరులు మూడు కూడా అనాత్మస్వరూపమే అని చక్కగా శాస్త్రం తెలియజేస్తుంది.
అటువంటి పరమాత్మను సూచించేటువంటి ఆ దివ్యమైన శక్తి లక్ష్మీ స్వరూపంతో ఇదిగో ఇక్కడ అనేక రూపాల్లో కనబడుతున్నటువంటి ఆ స్వరూపాన్ని అభివర్ణిస్తూ మహర్షులు పెద్దలు అంటారు. శుద్ధలక్ష్మ్యై బుద్ధిలక్ష్మ్యై వరలక్ష్మ్యై నమో నమః. నమస్తే సౌభాగ్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. అమ్మవారిని ఎన్ని విధాల లక్ష్మీ స్వరూపాలుగా, అందుకనే అనేక లక్ష్ములు అంటున్నారు. అనేక లక్ష్ములు అంటే అనేక గుర్తులు. మనం లక్ష్యం చేరేటప్పుడు తిరుపతి నుంచి చెన్నైకో వెళ్ళేటప్పుడు మధ్యలో ఇదిగో ఎక్కడా దారి తప్పుకోకుండా ఇదిగో ఇటు వెళ్ళండి అని ఆ బాణం గుర్తు ఎలాగైతే అనేక ప్రాంతాల నుంచి సూచిస్తూ ఉంటుందో, అనేక రూపాలతో, అనేక దేవతా రూపాలతో, అనేక విధానాలతో ఆ పరమాత్మ యొక్క ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క సన్నిధిని నిరంతరం సూచిస్తూ ఉంటుంది. ఆయనలో ఉండేటువంటి శక్తి రూపమైనటువంటిది. ఆ శక్తి రూపమే లక్ష్మి. అందుకనే ఇక్కడ శుద్ధలక్ష్మి, బుద్ధిలక్ష్మి, వరలక్ష్మి అని అష్టవిధ లక్ష్ములుగా కూడా అమ్మవారు సుప్రసిద్ధంగా చెప్పబడతారు. అంతేకాదు సూక్ష్మాతి సూక్ష్మంగా వెళ్ళినప్పుడు అమ్మవారి యొక్క ఏ శుద్ధమైనటువంటి పరమాత్మను చూపించేటువంటిది కాబట్టి శుద్ధలక్ష్మి అని. అంటే త్రిగుణాలకు అతీతంగా ఉన్నటువంటిది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటి 3 గుణాలతో కూడిన విశ్వానికి అతీతంగా ఉన్న పరమాత్మను ఆయన యొక్క శుద్ధం అంటే దేనితో కూడా మిక్స్ కానటువంటిది, దేనితో కూడా కలవనటువంటి పరమాత్మ రూపం, దాన్ని సూచించే లక్ష్మి కాబట్టి అమ్మవారికి శుద్ధలక్ష్మి అని పేరు. కాబట్టి అమ్మ శుద్ధలక్ష్మి అయి నమో నమః. అంతేకాదు శరీరంలోకి వచ్చినప్పుడు బుద్ధి రూపంలో ఉంటుంది. అందుకని ఆమెను బుద్ధిలక్ష్మి అని అంటున్నారు. బుద్ధి అనేటువంటి దాని శక్తి ద్వారా పరమాత్మను చూపిస్తుంది బుద్ధిలక్ష్మి. అటువంటి ఆ తల్లి అదిగో ఇక్కడ చక్కగా నిత్యతిరు కళ్యాణాన్ని స్వీకరిస్తున్నారు. పద్మావతి రమణ గోవింద గోవింద. స్తన్వో వేదపృష్ఠాదయామదంతసుధమాద్యేషు వయజ్ఞస్యామపతయోరయేణాం వైశ్వానరో రశ్మిభర్మా పునాదో వాత ప్రాణేన శిరోమయో భోద్యావా పృథివే పయసా పయోభే ఋతావరే యజ్ఞే మా పుణేతాం బృహద్భ్య సవితాస్త్రభిః వరషిష్టైర్దేవమన్వభిః అగ్నేదక్షే పునాహిమా దేన దేవా అపుణదాయేనాపో దివ్యంగషా తేన దివ్యాన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పుణేమహే యః పాపమానే రధ్యతే ఋషిభిः సంభృతగుం రసం సర్వగుం సపోతమశ్నాదే సుదితం మాతరిష్వనా పాపమానేర్యో అధ్యతే ఋషిభిः సంభృతగుం రసం తస్మై సరస్వతే దుహే క్షేరగుం సర్వ్యర్మదోదకం పావమానే స్వస్తయనే సోద్గాహి పయస్వతే ఋషిభిः సంభృతో రసః బ్రాహ్మణే స్మృతకం ఇదం పావమానేర్దిశంతు నః ఇమం లోకమథో అమం కామాన్ సమర్దయంతు నః దేవైర్దేవై సమావృతాః పావమానే స్వస్తయనే స్వోద్గాహి ఘృతశ్చుతః ఋషిభిः సంభృతో రసః బ్రాహ్మణే స్మృతకం ఇదం येन దేవా పవిత్రేణ ఆత్మానం వనదే సదా తేన సహస్రధారేణ పాపమాన్య పుణంతు మా ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవితో భయం పోతం బ్రహ్మ పుణేమహే ఇంద్ర సునేతే సహమా పుణాతో సోమ స్వస్త్యావరుణ సమేజ్యా యమో రాజా ప్రభరణాభ్య పుణాతు మా జాతవేద మూర్జయంత్యా పుణాతో భూర్భువ సువః తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం చ గాతు భేషజం షణ్ణో అస్తోద్విపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ప్రాణాయ మే వర్చోదా వర్చసే భవస్వ వ్యానాయ మే వర్చోదా వర్చసే భవస్వ ఉదానాయ మే వర్చోదా వర్చసే భవస్వ శ్రోత్రాయ మే వర్చోదా వర్చసే భవస్వ చక్షుర్భ్యాం మే వర్చోదసౌ వర్చసే భవేత్థాం
आत्मने मे वर्चोदा वर्चसे भवस्वौजसे मे वर्चोदा वर्चसे भवस्वायुषे मे वर्चोदा वर्चसे भवस्व विश्वाभ्यो मे प्रजाभ्यो वर्चोदसौ वर्चसे भवेद्धाम् ओऽसि कथमोऽसि कस्यासि को नामासि यस्या ते नामामन्मह्यं त्वा सोमेनाते द्रपामा भूर्भुवस्वस्वप्रजा प्रजया भूयासम् सुवीरो वीरे स्वपोषः पोषेः ओदुत्यञ्जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् चित्रं देवानामुदगादने कञ्चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षज्ञसूर्य ओत्मा जगतस्तस्तुषश्च अग्नेनय स्वपथाराये अस्मान् विश्वानि देवभयुनानि विद्वान् योऽध्यस्मज्जोहुरानमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेमा अयन्नोः अग्निर्वरे वस्कृणोत्वयं रथः पुरयेतु प्रभिन्दन् अयं वाजाञ्जयतु वाजासाता अयज्ञशत्रूञ्जयतु जर्षणः स्वाहा रूपेण वो रूपमभ्यागां तुथो वो विश्ववेदा विभजतु ऋतस्य पथा प्रेतचन्द्रदक्षिणाः विश्वः पश्यव्यन्तरिक्षं यदश्वसदस्यैः ब्राह्मणमद्य वेदेय पितृमन्तं पैतृमद्यमृगमार्षयज्ञसुधातो दक्षिणाम् अस्मद्रादादेवत्र गच्छ प्रदाता रमावेश अग्नये त्वामह्यं वरुणो ददातु सोऽमृतत्वमस्यात् प्राणोदात्रये धिमयो मह्यं प्रतिग्रहेत्रे रुद्राय त्वामह्यं वरुणो ददातु सोऽमृतत्वमस्यात् प्राणोदात्रये धिमयो मह्यं प्रतिग्रहेत्रे बृहस्पतये त्वामह्यं वरुणो ददातु सोऽमृतत्वमस्यात् त्वग्धात्रये धिमयो मह्यं प्रतिग्रहेत्रे यमाय त्वामह्यं वरुणो ददातु सोऽमृतत्वमस्यात् त्रयोदात्रये धिमयो मह्यं प्रतिग्रहेत्रे दात् कस्मादात् कामोदात् कामायादात् कामो दाता कामः प्रतिग्रहेता कामेतत्ते तव कामशता भो न जामहे समिन्द्रनो मनसानेषु गोभिः सज्ञसूर्यभिर्मघवन् सज्ञस्वस्त्या
సంబ్రహ్మణా దేవకృతం యదస్య సందేవానాగ స్వమతో యజ్ఞయానాం సంవర్చసాపయాసా స్వంతనోభిరగం మహిమనసా సగ్గ శివేన పష్టాసుదత్రో విదధాతురాయో నో మారుష్టు తన్వో యద్బలిష్టాం ధాతారాధస్సావితేతంజోషంతాం ప్రజాపతిర్నిధిపాదేవో అగ్నిః పష్టా విష్ణుః ప్రజయా సజ్ఞరరాణో యజమానాయ ద్రవేణం దధాతో సుగావో దేవా సదనా అకర్మయ ఆజగ్మదగ్గ సవనంజుషణాః పరమానావహమానాహవేజ్ఞస్మ దత్తవసభో వసోనే యా ఆవాహ ఉషతో దేవదేవాగ్నస్తాన్ ప్రేరాయస్వే అగ్నసదస్సే యక్షివాగ్నసప్పపివాగ్నసశ్చ విశ్వేషం ధర్మజ్ఞ స్వరాతిష్ఠతానో వయజ్ఞహిత్వా ప్రయతి యజ్ఞ అస్మిన్నగ్నే హోతార అవృణే మహేహా వృధా జయా వృధా గుపాసమిష్టా ప్రజానన్ యజ్ఞముపయాహి విద్వాన్ దేవా గాతుమిదో గాతుమిత్వా గాతుమితాం మనసస్పదయిమం దేవ యజ్ఞ స్వాహా పాదేదోః యజ్ఞం గచ్చ యజ్ఞపదం గచ్చ స్వాయోనిం గచ్చ స్వాహా యజ్ఞపద సహసోక్తవాగ సర్వవేద సంజోషస్వ స్వాహా మాహర్గోర్మా పృదాగోః పురోజ్ఞహిరాజः వరుణశ్చకార సౌర్యాయ పంథామన్వే తవ अपदे पादा प्रतिधातवे करुतापभक्ता हृदया विदश्यते नमो वरुणायाभिष्टेतो वरुणस्य वाशः अग्नेरनेकमप आविवेशापान्नपात् प्रतिरक्षन्न सूर्यम् दमे दमे समिधे यक्षग्न प्रदेते जिह्वा धृतमुच्चारण्यत्स्वाहा समुद्रते हृदयमप्सन्तः सन्त्वा विसन्तोषधि हृतापाः यज्ञस्य त्वा यज्ञपते सूक्तोक्तो नमो वाक्यवेधमयत् स्वाहा देवेरापयशवो गर्भस्तग्न सुप्रेतग्न सुभृतं व्यभृता देवासोमैषते लोकः परे च वक्षिषं च वक्षे अवब्रथन चुम्बुणन चरुरासिन चुम्बुणा अवदेवैर्देवकृतमेनो यासिषमवमर्त्यैर्मर्त्याकृतं पुरुरावणो देवऋषस्पाहे देवानाज्ञा समिदासे
ये च दुर्दशमास्यो गर्भो जरायो नासः यथायं वायुरेजति यथा समुद्र एजत्येवाय दशमास्यो अस्रज्जरायो नासः यस्यास्ते यज्ञयो गर्भो यस्यायोनिर्हिरण्यये अंगान्यह्रोता यस्य तन्मात्रा समाजे गमग्गस्वाहा पुरुदस्मा विषोरोपयन्दरं धर्महिमानमानञ्जधीराः एकापदेन्द्रिपदेन्द्रपदें चतुष्पदे मष्टापदे भुवनानुप्रथन्ताज्ञस्वाहा मरोतो यस्य शिक्षये पाथा दिवो विमहसः ससो गोपादमोजनाः महेद्यो पृथिवी च न इमै यज्ञं मे मिक्षताम् पिप्रतां भरीमभिः आजघ्रकलशं मह्यात्वा विशन्तिन्दवः पुनरोर्जानिवर्तस्व सानसहस्रं दुःखोरुधार पयस्वते पुनर्मावेशदाद्रयिः हव्ये काम्य इलरन्दे चन्द्रे ज्योते दीते सरस्वती महिविश्रुते एताते अग्निये नामानि देवेषो मा सुकृतं मृतात् इहरतेर्हरामध्वमिह धृतेरिह स्वधृति स्वाहा काय स्वाहा कस्मै स्वाहा कथमस्मै उपसृजं धरुणं मात्र धरुणो मातरं धयन् राजस्पोषमस्मासो देधरत् स्वाहा अगन्मज्योतिरमृता अभो मदिवं पृथिव्या अद्यारोहमाम् अवेदामदेवान् स्वर्ज्योतिः युवन्तमिन्द्रापर्वता पुरो युधायो न प्रतन्य दपतन्तमिद्धतं वज्रेण तन्तमिद्धतम् दूरे जत्तायच्छन् सद्गहनै यदि नक्षदस्माकग् शत्रून् परे सोरविश्वतो धर्मादर्शेष्टविश्वतः भूर्भुवस्वस्व प्रजया भूयासम् सुवीरो वीरे स्वपोषः पोषैः परमेष्ट्यभिदेत प्रजापतिर्वाचो व्याहृताय मन्दो अच्छेदः सविता संज्ञाम् विश्वकर्मा दीक्षायां पोषासो मत्क्रयण्याम् इन्द्रश्च मारुतश्च क्रयायोपधितः असुरः पुण्यमानो मित्रक्रेतः विष्णुश्चिपि विष्ट ओरा आसन्नो विष्णुर्नरं धीश प्रोह्यमानः सोम आगतो वरुण आसन्द्यामासन्नः अग्निराग्ने द इन्द्रो हविर्धाने अथर्वापावह्रियमानो विश्वे देवा अग्नसुषण्युप्यमानेषु
विष्णोराप्रेतपाप्यायमानो यमसूयमानो विष्णुः सम्भ्रियमाणः वायुः पूयमानः शुक्रः पूतः शुक्रक्षीरश्रेर्मन्धसक्तश्रीः विश्वे देवाश्चामशेषोन्नेतोषुर्होम योद्यतः చంద్రసాగరపర్యంతం గోబ్రాహ్మణే సగం లోకం అనర్థవేద్యాయనే అంతఃబ్రహ్మణే ఆదినాయ నమః ఓం నమో కళ్యాణకాంతాయై నమో నమః. చక్కని తల్లికి చాంగుబళ అని మెచ్చుకున్నట్లుగా ఆచార్య అన్నమాచార్యులు శ్రేష్టమైనటువంటి స్వర్ణ సింహాసనం మీద కొలువున్నటువంటి కొండదేవర హృదయనాయిక స్వామివారు హృదయంతో చక్కగా పుష్పహార బంధాన్ని ఏర్పరచుకున్నవారై స్వామివారు వధూ పూజను వరపూజను చక్కగా స్వీకరించగా స్వామివారి యొక్క అనుగ్రహపూర్వకంగా సాగేటువంటి కళ్యాణంలో భాగంగా అమ్మవారు కూడా వధూ పూజను స్వీకరిస్తూ ఉన్నారు. అందుకనే ధనలక్ష్మి అయి ధాన్యలక్ష్మి అయి ధరాలక్ష్మి అయి నమో నమః నమస్తే అష్టైశ్వర్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. అమ్మవారు అనేక రూపాలతో తన భక్తులను అనుగ్రహిస్తున్న దానికి గుర్తుగా ఇక్కడ మంత్రస్వరూపంతో ప్రకాశమానమై ఆచార్యులు కైంకర్యపురులు అందిస్తున్నటువంటి సేవలను అందుకుంటూ ధనలక్ష్మిగా ధాన్యలక్ష్మిగా ఈ భూమి స్వరూపంతో ధరాలక్ష్మిగా ఎవరైతే ప్రకాశిస్తున్నారో అటువంటి తల్లి మీకు నమస్సుమాంజలు అని చక్కగా అమ్మవారిని కీర్తిస్తూ ఉండగా అష్టైశ్వర్యాలతో 8 విధాలైనటువంటి ఐశ్వర్యములు వాటితో ఇక్కడ మానవులు అనేక రకంగా సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారికి 8 విధాలైన ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి ఇవ్వడం చేత అష్టైశ్వర్యలక్ష్మి అని చెప్పబడుతున్నారు. ఇలా అష్టైశ్వర్యలక్ష్మీ స్వరూపంతో ప్రకాశించే మహాలక్ష్మి మీకు నమస్సుమాంజలు అని అమ్మవారిని కీర్తిస్తూ వధూ పూజ విశేషాన్ని అందిస్తుండగా చిరునవ్వులతో అమ్మవారు స్వీకరిస్తూ ఉన్నారు. ఆశ్చర్యమేమంటే ఇక్కడ పైకి చూస్తున్నప్పుడు జడంగా కనబడుతున్నప్పుడు దాన్ని భూతం అంటారు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఈ 5 కూడా పంచమహాభూతాలు అంటారు. పైకి కనబడుతున్నప్పుడు జడంగా ఉన్నప్పుడు దాన్ని భూతం అంటారు. అది చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పనులు చేస్తున్నటువంటి శక్తితో కూడినప్పుడు ఆ శక్తిని దేవత అంటారు. అందుకనే ఇక్కడ భూమి భూమాత, భూమి అన్నప్పుడు గోళం, భూమాత అన్నప్పుడు శక్తితో కూడిన దేవత. సింధురవృథాయోద్యద సముద్రో వ్యవహ్రియమాణ సలిల ప్రప్లోదః యయో రోజసాస్కభితారజాగ్రస్య వీర్యభిర్విరతమాసవిష్ఠా యాపత్యేతే అప్రాదితాసహోభిర్విష్ణో అగన్ పరోణాపూర్వహోతౌ దేవాన్ దివామగన్ యజ్ఞస్తతో ద్రవేణమష్టమనుష్యానంతరిక్షమగన్ యజ్ఞస్తతో ద్రవేణమష్టో పితॄన్ పృథివీమగన్ యజ్ఞస్తతో ద్రవేణమష్ట యం కంచ లోకమగన్ యజ్ఞస్తతో మే భద్రమభూత్.
देवसविता प्रसोव यज्ञं रसोवेमं भगाय दिव्यो गन्धर्वः केतपः केदम् अपुनातु वाचस्पतिर्नो अद्य वाजज्ञस्वदतु ध्रुवसदं त्वा नृषदं मनःसदम् उपयामग्रेः तोसेन्द्राय त्वा जुष्टं गृह्णाम्येषते योनिरिन्द्राय त्वा जुष्टतमम् अप्सुषदं त्वा घृतसदं व्योमसदम् उपयामग्रेः तोसेन्द्राय त्वा जुष्टं गृह्णाम्येषते योनिरिन्द्राय त्वा जुष्टतमम् पृथिवीसदं त्वान्तरिक्षसदं दिविसदं देवसदं नाकसदम् उपयामग्रेः तोसेन्द्राय त्वा जुष्टं गृह्णाम्येषते योनिरिन्द्राय त्वा जुष्टतमम् अपागारसमुद्वाय सग्नसौर्यसन्तग्नसमाहितम् अपागारसस्य योरसस्तम्भो गृह्णाम्युत्तमम् उपयामग्रेः तोसेन्द्राय त्वा जुष्टं गृह्णाम्येषते योनिरिन्द्राय त्वा जुष्टतमम् ग्रह ऊर्जाहुतयो व्यन्तो विप्राय मतिम् तेषां विषप्रियाणां वाहमिषमोर्जग्नसमग्रभम् उपयामग्रेः तोसेन्द्राय त्वा जुष्टं गृह्णाम्येषते योनिरिन्द्राय त्वा जुष्टतमम् सम्प्रचस्थसम्मा भद्रेण पृङ्क्ता विप्रचस्थविमा पापेन पृङ्क्ता इन्द्रस्य वज्रोऽसि वाजसास्त्वयोऽयं वाजग्नसेत् वाजस्य न प्रासवे वचसा करामहे यस्यामिदं विश्वं भुवनमा बिभेषतस्यान्न देवस्सविता धर्मसाभिषक् देवीरापो अग्रे गुवो अग्रे पुवः अग्र इममद्य यज्ञन्नायत सुधात्वे यज्ञपादिन्दे वायुवम् युष्मा इन्द्रो वृणेत वृत्रतोर्ये योऽयमिन्द्रमवृणेध्वं वृत्रतोर्ये प्रोक्षितास्था अग्नये त्वा जुष्टं प्रोक्षाम्यग्ने सोमाभ्यां त्वा जुष्टं प्रोक्षामि वाजस्य नु प्रसवे मातरं महेमदेतिन्नामवचस करामहे यस्यामिदं विश्वं भुवनमा विवेशतस्याहं न देवस्सविता धर्मसाभिषक् देवीरापो अपान्नपाद्यो वा ऊर्म्यः प्रतोर्तिः ककुन्मान् वाजसास्तेनायं वाजग्नसेत् अप्सन्तरमृतमप्सु भेषजमपामुत प्रशस्तिभिः अश्वा भवादवाजिनः पातो वावो मनो वा गन्धर्वा सप्तविघ्नसतिः
ते अग्रे स्वमयुञ्जग्स्ते अस्मिन् जवमादधुः पातारज्ञः भववाजन्युज्यमान इन्द्रस्य वदक्षेण श्रियैधे युञ्जन्तु त्वामरुतो विश्ववेदस आते त्वष्टा पत्सु जवन्दधातु जवो यस्ते वाजिन्नेतो गुहायश्येने परेतो अचारच्चवाते तेन नो वाजिन् बलवान् बलेन वाजजिच्चैधि समाने च पार विष्णुः वाजिनो वाजजितो वाजज्ञ सरिष्यन्तः बृहस्पतेर्भागमवाजघ्रता देवस्य वयज्ञ सवितुः सवे सत्यसवसः बृहस्पतेरुत्तमन्नाकज्ञरुहेमेन्द्रस्योत्तमन्नाकज्ञरुहेम देवस्य वयज्ञ सवितुः सवे सत्यसवसः बृहस्पतेरुत्तमन्नाकमरुहमेन्द्रस्योत्तमन्नाकमरुहम बृहस्पते वाजञ्जय बृहस्पतये वाचं वदत बृहस्पतिं वाजञ्जापयत इन्द्रवाजञ्जयेन्द्राय वाचं वदत इन्द्रं वाजञ्जापयत एषा वस्सा सत्या संवागभोद्यया बृहस्पतिं वाजमजे जपत अजे जपत बृहस्पतिं वाचं वनस्पतयो विमुच्यध्वम् देवस्य वयज्ञ सवितुः सवे सत्यसवसः बृहस्पतेर्वाजजितो वाजञ्जेष्मा वाजिनो वाजञ्जयता ध्वनुस्कभ्रन्ताः योजनामिमानाकाष्ठां गच्छतः येषस्य वाजे क्षेपणन्तोरण्यते ग्रीवायां बद्धो अपि कक्ष आसने क्रतुं दधिक्रा अणुसन्तवे त्वत्पथामङ्काग्स्यन्वा पने फणत् उतस्मास्य द्रवतस्त्वरण्यतः पर्णन्नवेरणुवाद्य प्रगर्धिनः शेनस्य भद्रजतो अङ्कसम्परेदधिक्रावण सहोर्जातरित्रतः षण्णो भवन्तो वाजिनो हवेषु देवतात मितद्रावस्वर्कोः जम्भयन्तो हिम्रकज्ञरक्षाज्ञ शिशनेम्यस्मद्यो यवह्नमेवोः तेन अर्वन्तो हवनश्रुतो हवं विश्वे शृण्वन्तु वाजिनो मितद्रावः सहस्रसा मेधसा ता इवत्मना महो यधनज्ञ समिथेषु जभ्रिरे वाजे वाजे वद वाजिनो नो धनेषु विप्रा अमृतार्तज्ञाः अस्य मध्वप्यबतमादय ध्वं तृप्तायातपथिभिर्देवयनेः अमावाजस्य प्रसवो जगम्यादे मेद्यावा पृथिवी विश्वरूपे आमागन्धं पितरामातरा युवमामा
सोमो अमृतत्वाय गम्यात् वाजेन वाजजितो वाजग् सस्रवाग्सः बृहस्पतेर्भागमवजघ्रतनिमृजोनः आपये स्वाहा स्वापये स्वाहा पिताय स्वाहा क्रतवे स्वाहा असावे स्वाहा हर्पतये स्वाहा अन्नः मुग्धाय स्वाहा मुग्धाय वैनग्शिनाय स्वाहा विनग्शिन अन्त्यायनाय स्वाहा त्याय भुवनाय स्वाहा भुवनस्य पतये स्वाहाधिपतये स्वाहा आयुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पतां चक्षुर् यज्ञेन कल्पताज्ञश्रोत्रं यज्ञेन कल्पतां पृष्ठं यज्ञेन कल्पतां यज्ञेन कल्पतां जाययेह स्वरोहा प्रजापद प्रजा अभोमस्मद्देवा अगन्मा मृता अभोमा अस्मे वो अस्तेन्द्रियमस्मेन् रम्णमुतक्रतोः अस्मे वर्चाग्नसि सन्तवः नमो मात्रा पृथिव्या यन्तराड्यन्तासि यमानः ध्रुवोऽसि धरणकृष्यै क्षेमाय रये ओषाय वाजस्येमं प्रसवसोषुभेऽग्रे स्वामग्नराजान मोषदेष्वप्सो ता अस्मभ्यं मधुमतेर्भवन्तो वयज्ञस्यामपतयोर्हीना ॐ श्रेयो वसेय आयुत्सम्भूतं भूतं चित्रकेतप्रभानाभान् सम्भान् ज्योतिष्मागस्तेजस्वानाथमग्नस्तपन्नमितपन्न रोचनो रोचमान शोभन शोभमान कल्याणः అవధరించగదయ్య అన్ని రసములు నీవు దివురుచునవ్వెనిదే తేనెమో విరసము అవధరించగదయ్య అన్ని రసములు నీవు దివురుచునవ్వెనిదే తేనెమో విరసము చక్కదనాన శృంగార రసము వెలయబొమజంకెనల వీర రసము
శృంగార రసము వెలయ బొమజంకెనల వీర రసము కలయురతి కాంక్షలను కరుణారసము కలయు రతి కాంక్షలను కరుణారసము అలరుమై పులకలను అద్భుత రసం అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిదే తేనెమో విరసము తరుణి సరసములను తగు హాస్యరసము పరుషంపు విరహాన భయరసంబు తరుణి సరసములను తగు హాస్యరసము పరుషంపు విరహాన భయరసంబు బెరయు నిబ్బరములను బీభత్సరసము గరిమమరు యుద్ధాన ఘన రౌద్ర రసము అవధరించగదయ్య అన్ని రసములు నీవు తివురుచునవ్వెనిదే తేనెమో విరసము వనితానందముల వడి శాంతరసము ననుపు మంతనములను నవరసములు
पृथिवी द्यावाः पृथिवी परे परे द्यावाः पृथिवी सद्य सद्यो द्यावाः पृथिवी परे परे द्यावाः पृथिवी सद्यः द्यावाः पृथिवी सद्य सद्यो द्यावाः पृथिवी द्यावाः पृथिवी सद्य इत्वेत्वा सद्यो द्यावाः पृथिवी द्यावाः पृथिवी सद्य इत्वा द्यावाः पृथिवी इति द्यावाः पृथिवी सद्य इत्वेत्वा सद्य सद्य इत्वा परे परे त्वा सद्य सद्य इत्वा परे इत्वा परे परे त्वेत्वा परे लोकान् लोकान् परे त्वेत्वा परे लोकान् परे लोकान् लोकान् परे परे लोकान् परे परे लोकान् परे परे लोकान् परे लोकान् परे परे लोकान् लोकान् परे दिशो दिशः परे लोकान् लोकान् परे दिशः परे देशो देशः परे परे देशः परे परे देशः परे परे देशः परे देशः परे परे दिशो देशः परे श्वः श्वः परे दिशो देशः परे श्वः परे स्वः स्वः परे परे स्वः स्वरे ते स्वाहा अग्निज्योतिषं वा वायुमतीं प्रणवतीं स्वर्गायोपदधामि भास्वतीम् अग्निर्ज्योतिर्ज्योतिरग्निस्वाहा सूर्यज्योतिषं त्वा वायुमतीं प्रणवतीं स्वर्गायोपदधामि भास्वतीं सूर्यज्योतिर्ज्योतिस्सूर्यस्वाहा पूर्णाहुतिमुत्तमां जहति सर्वं मे पूर्णाहुतिः सर्वमेवाप्नोति अतो इयं मे पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा।